జై తెలంగాణ. వాయిస్ ఇచ్చేపోతాం ప్రెస్ మాట 5 నిమిషాలు కోఆపరేట్. పోలీసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి. వాళ్ళు సవాళ్ళు మనుషులు చెప్తాను, మనుషులు లెక్క కనబడతలేరా? నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈరోజు కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి వర్యులు ఆయన ఆ సవాల్ని స్వీకరిస్తూ మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అని చెప్పి ఆయన ఈరోజు తేల్చుకుందాం, మీరు చర్చలకు సిద్ధం అంటే మేము వస్తాం, ఈరోజు 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మేము వస్తామని చెప్పి సవాల్ చేశారు. ఈరోజు అనుకున్నట్టుగానే అడ్లూరి లక్ష్మణ్ గారి ఆ సవాల్కు ధీటుగా ఆయనను స్వీకరిస్తూ ఈరోజు కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ముందస్తుగానే ఏర్పాటు చేసినటువంటి పోలీసు బలగాలు వాళ్ళని వచ్చిన వారిని వెంటనే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి కనిపిస్తున్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ ఎవరు మాజీ ఎమ్మెల్యేలను సైతం ఇక్కడ ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది విజువల్స్లో. దీనికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, మహిళా కార్యకర్తల్ని, నేతల్ని కూడా అందరినీ కూడా వాళ్ళు లాక్కెళ్ళి మేము వేరే వాళ్ళం ఇక్కడ కాదు, మాకు సంబంధం లేదు దీనికి అని చెప్పినా కూడా వినకుండా వీళ్ళు కర్కశంగా వీళ్ళని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు 10 సంవత్సరాల పాలనలో అసలు ఏం జరుగుతూ ఉన్నది, నిజంగానే 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అభివృద్ధి ఈరోజు ఎటుపోయింది, కుంటుపడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అలాగే దాంతోపాటు ఈరోజు 2 సంవత్సరాలలో మేము అభివృద్ధి చేసినామని చెప్పి ఏ రకంగా అడ్లూరి లక్ష్మణ్ గారు సవాల్ చేస్తారు. మరి సవాల్కు సిద్ధమైతే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంటుండే, కానీ ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మని సవాల్ విసిరిన తర్వాత కూడా మీరు రాకుండా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా నేతలందరూ, బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా సస్యశ్యామలంగా సంతోషంగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అటు రైతన్నలు, ఇటు మహిళలు, ఇటు నిరుద్యోగులు అన్ని రంగాలలో కూడా కొరత పెట్టింది. వాళ్ళందరినీ కూడా మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈయన పుట్ట మధు అయితేంది, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి మహిళలందరినీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. వారితో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఇప్పటికే 2 వెహికల్స్ తరలించడం జరిగింది. ఇప్పుడు 3వ వెహికల్ ఇక్కడ సిద్ధంగా ఉన్నది. ఇందులో కూడా చాలామంది కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు దాన్ని కూడా అంటే ఎవరిని మాట్లాడనిచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా అన్న ఏంటి డిమాండ్ చేస్తాం. ఈరోజు కొప్పులీశ్వర్ అన్న ఇసిరిన సవాలుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, అసలు సిగ్గులేని గవర్నమెంట్ సవాలు స్వీకరించే దమ్ము లేక ఇక్కడ అక్రమ అరెస్టులు చేస్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు ఇవ్వాలి రాలేదు, సవాలు స్వీకరించడానికి రావాల్సిందిగా ఈశ్వరన్న చేసిండు. మొక్క మీద వెనుకేసుకొని అది చేసి ఇక దద్దమ్మ కాంగ్రెస్, చవట కాంగ్రెస్ అక్రమ అరెస్టులతోని మమ్మల్ని ఏం చేయలేరు. ఇట్లా ఉన్నది పరిస్థితి. అంటే వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చేతనైతే ఇచ్చినటువంటి సవాల్కు అనుగుణంగా కట్టుబడి ఉండాలి. మేము ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించినప్పుడు మీరు కూడా వచ్చి చర్చించాలి, కానీ ఈ అక్రమ అరెస్టులు ఏంటని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్, నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.